ఉమ్మడి కడప జిల్లాలో 2 జడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ గెలుపు గల కారణం ఏంటనేది జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. గత 30 సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలదే అడ్డాగా ఉండింది. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా అఖండ మెజారిటీతో పులివెందులలో జడ్పీటీసీ కైవసం చేసుకున్నారు. ఎలా చూడొచ్చు? తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పి నిరూపణ అయింది కదా. ఇప్పుడు అణిచివేయబడితే ప్రజలను అవకాశం వస్తే ఏ విధంగా స్పందిస్తారు ఓటు చేతికి వచ్చినప్పుడని పులివెందుల ప్రజలు ఈరోజు నిరూపించినారు. ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎన్నిక ఒక కేస్ స్టడీగా మారాలి. ఎక్కడైతే అరాచకం హెచ్చుమిల్లుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో, ఎక్కడైతే ప్రజలను విస్మరిస్తారో అటువంటి చోట ఎన్నిక జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్ తీర్పు ఈ విధంగానే ఉంటుంది. అయితే కేవలము కూటమి నేతలందరూ వచ్చి ఇక్కడ పులివెందుల నియోజకవర్గం చెందిన ఓటర్లను భయభ్రాంతులు గురి చేసి ఈ సీటు గెలిచారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు? మీరు ఎన్నికలు అయిపోయినాయి కదా, పులివెందుల ప్రజలు ఓటేసిన ప్రజలు గ్రామానికి పోయి మీరే పరిశీలన చేయండి. భయభ్రాంతులు గురి చేసినారా, వాళ్ళే ఓటేసినారా చెప్తారు. ఒంటిమిట జడ్పీటీసీ కూడా కైవసం చేసుకోగలుగుతారా? ఎప్పుడో డిక్లేర్ అయిపోయినాయి అన్ని 2 జడ్పీటీసీలు. నేను అందుకే పులివెందుల ఎమ్మెల్యే కూడా ఖాళీ చేయమని చెప్పు, అక్కడ కూడా ఉప ఎన్నిక జరిగితే అక్కడ కూడా మేమే గెలుస్తాం. అయితే కూటమి ప్రభుత్వం సంవత్సరం వ్యవధిలో చేసిన అభివృద్ధిని చూసి పులివెందుల నియోజకవర్గ ప్రజలైతే పట్టం కట్టారని చెప్పి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరం, మధు, కౌంటింగ్ కేంద్రం నుండి.